श्री परमात्मने नमः। ओम। श्री परमात्मने नमः। श्रीमन्निगमान्तगुरवे नमः। श्रीमन्निगमान्तगुरवे नमः। श्रीमन्निगमान्तगुरवे नमः। श्रीमन्निगमान्तगुरवे नमः। గరుడ పురాణం పూర్వఖండం 1వ అధ్యాయం. ధర్మదృఢబద్ధమూలో వేదస్కందః పురాణశాఖాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపూజయతి. ధర్మదృఢబద్ధమూలో వేదస్కందః పురాణశాఖాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపూజయతి. ధర్మదృఢబద్ధమూలో వేదస్కందః పురాణశాఖాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో మధు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానుగమ్యం వందే విష్ణుం భవభయహరం ఈరోజు ప్రజలలో చాలామంది ప్రజలలో ఈ గరుడ పురాణాన్ని పఠించడం పట్ల, ఈ పురాణ గ్రంథాన్ని వాళ్ళ గృహాల్లో ఉంచుకోవడం పట్ల కొన్ని భయ ఆందోళనలు వ్యక్తం అవడం ద్వారా ఈ గ్రంథాన్ని సామాన్యంగా ఎవరు వారి ఇళ్లలో ఉంచుకోవట్లేదు. ఎందుకంటే దాని గురించి భయం. అది ఉంచుకుంటే దానిలో ఉన్నటువంటి ఏమిటి, జన్మ వచ్చిన తర్వాత తను బతికుండగా చేసేటువంటి పాపపుణ్యాల ఫలితంగా అతడు శరీరాన్ని చాలించిన తర్వాత ఎదుర్కోబోయేటువంటి కష్ట నష్టాలు ఏముంటాయో వాటన్నిటినీ గురించినటువంటి అవగాహన ఇవ్వడానికి ఈ గరుడ పురాణం నిర్దేశించబడింది. పురాణాలన్నింటిలో కూడా 18 పురాణాలని వేదవ్యాసుడు రాయడం జరిగింది. వినాయకుడు వాటిని రాశాడు. అయితే పరాశరుడు అనేటువంటి మహాముని ఈ గరుడ పురాణాన్ని చెప్పడం జరిగింది. తరువాత వేదవ్యాసుడి యొక్క శిష్యుడైనటువంటి సూత మహాముని
శౌనకాది మునులందరికీ కూడా ఈ గరుడ పురాణాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా మానవుడు తను జీవించి ఉండగానే ఒక నియమబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మార్గంలో తన జీవనాన్ని గడుపుకునేటట్లయితే ఏ విధంగా ముందుగా ముక్తి, తరువాత జన్మ రాహిత్యము, మోక్షం పొందటానికి అవకాశం ఉందో చెబుతూ, అలా కాకుండా ఈ 84 లక్షల యోనుల్లో జన్మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకి 84 లక్షల జన్మకు వచ్చినటువంటి మానవుడు అటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మంచి చెడుల పట్ల తారతమ్యం లేకుండా పాప కార్య నిర్వహణ గనక జరిపేటట్లయితే అతడు మరణించిన తరువాత ఆ జీవుడు యాతన శరీరంగా పేర్కొంటూ అతడు పొందవలసినటువంటి, అనుభవించవలసినటువంటి కష్టాలను అన్నిటిని గురించినటువంటి అవగాహన కలిగించేటువంటి గ్రంథం ఈ పురాణం, గరుడ పురాణం. దీనికి అసలు గరుడ పురాణం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేటట్లయితే, గరుత్మంతుడు విష్ణుమూర్తి యొక్క వాహనం. అతను ఎలా ఆయనకి వాహనంగా మారాడు అనేది తర్వాత మనం చూద్దాం. మొదటగా గరుత్మంతుడు గరుడు విష్ణుమూర్తిని ఈ మానవ జన్మ యొక్క విశిష్టత, జీవులు పాపకర్మలు చేసేటట్లయితే వాళ్ళు పొందబోయేటువంటి ఫలితాలు, వాటిని గురించినటువంటి వివరణ ఇవ్వమని అడిగినప్పుడు ఈ పురాణం సాక్షాత్తు విష్ణు భగవానుడి నోటి నుంచి వెలువడింది. అంత ఉత్కృష్టమైనటువంటి పురాణం ఇది. తరువాత ఇందాక చెప్పినట్టుగా సూత మహాముని శౌనకాది మునులకి దీన్ని నైమిషారణ్యంలో చెప్పడం జరిగింది. అయితే మొదటగా అసలు ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రకాశకులు అనగా పబ్లిషర్సు చాలా కష్టపడి ఈ పుస్తకాన్ని ముద్రించడానికి సాహసం చేశారు. ఏ విధంగా అంటే, ఒక పక్కన మానవులు ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదనేటువంటి ఒక నమ్మకంలో ఉన్నారు. తరువాత కేవలం అశుభ సమయంలో, అనగా ఇంట్లో ఎవరైనా జరిగిపోయినప్పుడు మాత్రమే దీన్ని పారాయణ చేయడం తప్ప మిగతా విషయాల టైంలో దీన్ని పఠించకూడదు, దీన్ని ముట్టుకోకూడదు అనేటువంటి, తర్వాత అశుభ సమయంలో దీన్ని పఠిస్తున్నారు కనుక ఇతరత్ర మనం సుఖంగా ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని గురించి మనం పఠించుకోకూడదు అనేటువంటి ఒక నమ్మకం కాలక్రమేణా ఏర్పడడం వలన ఈ పారాయణం, ఈ పౌరాణికం పట్ల ఎక్కువగా ప్రజల్లో ఒక విముఖత ఏర్పడడం జరిగింది. దాన్ని దూరం చేయడానికి వాళ్ళు ఈ పుస్తకాన్ని ముద్రించినటువంటి వారు ముగ్గురు మహామహులైనటువంటి వాళ్ళని వీటి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి, వారందరూ ఈ గ్రంథం అన్ని గృహాల్లో ఉండవచ్చునని, మామూలుగా ఇతర పురాణాలు పారాయణ చేసినట్టుగా దీన్ని కూడా పారాయణ చేసుకోవచ్చని, కేవలం ఉత్తరకాండం అనేటువంటి ఒక సగభాగం, అది మానవుడు శరీరం వదిలేసిన తర్వాత అతను ఏ విధమైనటువంటి యాతనలు పొందుతాడు, ఆ యాతనల నివృత్తి కోసం అతని యొక్క పుత్రుడు ఏ విధమైనటువంటి ఉపశాంతులు చెయ్యాలి అనేటువంటి కార్యక్రమం అంతా కూడా వివరంగా దాంట్లో చెప్పడం జరిగింది. అందుకోసమని దాన్ని అసలు పారాయణ చేయడం మొదటగా చేయటం జరిగింది. అయితే అవన్నీ కూడా సంస్కృత శ్లోకాలలో ఉండడం వలన జనబాహుళ్యానికి దాని పట్ల అవగాహన ఏర్పడే అవకాశం లేకుండా పోయింది. రెండో కారణం, అశుభ సమయంలో దీన్ని పారాయణ చేస్తున్నారు కాబట్టి మామూలు సమయాల్లో
పురాణాన్ని పారాయణ చేయకూడదు అనేటువంటి ఒక దీనికి నిర్ణయానికి కూడా ప్రజలు రావడం జరిగింది. అందువలన వాళ్ళు ఏం చేశారంటే ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసిన వాళ్ళు మొట్టమొదటగా ఈ విషయాలలో ఆధ్యాత్మిక విషయాలలో చాలా నిష్ణాతులైనటువంటి ముగ్గురు వ్యక్తుల్ని వీళ్ళు సంప్రదించి ఈ గ్రంథాన్ని అందరూ పారాయణ చేసుకోవచ్చు, ఇంట్లో ఉంచుకోవచ్చు. కేవలం ఇందాక చెప్పినట్టుగా ఆ ఉత్తరకాండంలో ఉన్నటువంటి కొన్ని అధ్యాయాలు 8 నుంచి 13 వరకు ఉన్నటువంటి శ్లోకాలను వాటిని మాత్రం పఠించడం చేయాల్సిన అవసరం లేదని చెబుతూ అందరూ ఉంచుకోవచ్చు అని వాళ్ళు నిర్బంధంగా ప్రకటించిన తర్వాత మేము సాహసం చేసి గత 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ పురాణకి సంబంధించిన పురాతన ప్రతుల్లో ఉన్నటువంటి బొమ్మలతో సహా కొన్ని కొత్త బొమ్మలను వేసుకుంటూ ఈ పుస్తకాన్ని మేము ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేశాము. అందువలన దీన్ని అందరూ పాఠకులు నిరభ్యంతరంగా పారాయణ చేయవచ్చు, ఇది పురాణ గ్రంథమే అని చెబుతూ మనకి ఈ పుస్తకాన్ని పఠించవలసినటువంటి ఆవశ్యకత గురించి, దీన్ని తెలుసుకోవాల్సిన విషయం గురించి చెప్పడం జరిగింది. అందులో ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ ఏమిటంటే, మనం అందరం కూడా భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాం కదా. దానికోసం ఏం చేస్తాం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మా జాతకం ఎట్లా ఉంది, నా ఈ సంవత్సరం బాగుందా లేదా, ఇట్లాంటివన్నీ మనం కనుక్కుంటూ ఉంటాం. అంటే మనం ముందుగా జాగ్రత్త పడదామనేటువంటి ఒక సదుద్దేశం. అదేవిధంగా ఈ ప్రపంచంలో మనం బతికి ఉన్నప్పుడు ఏ విధంగా మనం బతికితే శరీరం చాలించిన తర్వాత ఏ విధమైన కష్ట నష్టాలు లేకుండా మనం వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని తెలిపేది ముందు జాగ్రత్తకు సంబంధించినటువంటి గ్రంథమే ఈ గరుడ పురాణం. కాబట్టి దీన్ని పఠించడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. తరువాత ఇంకో విషయంగా ఆలోచించేటట్లయితే ఆధ్యాత్మికంగా దీనికి ఉన్న ప్రాముఖ్యతని ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. మామూలుగా భౌతికంగా స్థూల ప్రపంచంలో ఇక్కడ మనం ఆలోచించేటట్లయితే ఇప్పుడు మనం వైద్య విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి మానవ శరీరంతో ప్రయోగాలు చేసేటువంటి విద్య నేర్పబడుతుంది, అవునా కాదా? సపోజ్ ఒకతనికి దెబ్బలు తగిలినాయి, ఆ కాలు విరిగిపోతే కోసి బోల్ట్లు వేసి నట్లు బిగించి సుత్తులు వేసి కొట్టి ఇవి చేస్తున్నారు. ఇది చిత్రవద కాదా? తర్వాత యాక్సిడెంట్లో చర్మాలు ఊడిపోతాయి, ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోతాయి. ఆ పోయిన భాగాన్ని శరీరాన్ని తీసేసి వేరే చోట నుంచి మళ్ళీ కొంత చర్మం వేసి కుట్టడం ఇట్లా చేస్తారు. అలా కాకుండా ఆడవాళ్ళు అనవసరమైనటువంటి గర్భం అనుకున్నప్పుడు, లేక ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని, జీవిని ఛిద్రణ చేసి అబార్షన్ చేసి బయటికి తీసేస్తున్నారు. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నారు. కన్సల్టేషన్ రూము లేకపోతే ఇంట్లోనే, లేదు రోజు వెళ్ళాడు వాడి యొక్క మలమూత్రాన్ని పరీక్ష చేయడం, రక్తాన్ని పరీక్ష చేయడం, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇంట్లోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ గ్రంథం అశౌచం, ముట్టుకోవాలి, అది అప్పుడు ఎవరో చచ్చిపోయినప్పుడే ముట్టుకోవాలా అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఇది తప్పు అని మహానుభావులు రాచకొండ శర్మ గారు వారు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి కూడా ఆయన ఉదాహరణ ఇచ్చారు. ఏమిటంటే, అది ఎవరో చనిపోయినప్పుడు మహిళలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, లేదు మిగతాప్పుడు ముట్టుకోకూడదు అని అనుకుంటే, ఆయన చెప్పినట్టు ఉదాహరణ ఏమిటంటే, ఒక మాంసాహారి ఒక జంతువుని చంపి కానీ చచ్చిపోయిన దాన్ని కానీ తిని దాని యొక్క శవాన్ని కడుపులో పెట్టుకుంటున్నాడు, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని లోపల పెట్టుకున్న ఆ స్థలం శ్మశానం అనాలా అనకూడదా? న్యాయానికి నువ్వు శ్మశానంలో పెడుతున్నావు కదా చనిపోయిన శవాన్ని తీసుకుపోయి. సో ఇప్పుడు ఆ గొర్రెతో మేకతో తీసుకొచ్చి నువ్వు చంపి దీన్ని దాని లోపల పెట్టుకుంటే అది కూడా శ్మశానం అనాలా అనక్కర్లేదా? కాబట్టి దానికి లేనటువంటి ప్రత్యేకత దీనికి ఎందుకు వస్తుంది? ఇది కేవలం అశౌచం ఉన్నప్పుడే, అంటే మహిళ ఉన్నప్పుడే చేయాలి, ఈ మిగతా ముట్టుకోకూడదు ఎందుకు అనుకోవాలి
మరి అలాంటి వాడిని కడుపులో ఆ శవాన్ని పెట్టుకు బతుకుతున్న వాడిని మనం ఏమన్నారు, అఘోరీలు అనాలా? అఘోరీలు మాంసం తింటూ అన్నారు, మనుషులు చంపు తినేస్తారు. వాళ్ళని అలా అనాలా? తప్పు కదా, అనడానికి వీల్లేదు. తర్వాత అట్లాగే ఇంకో విధంగా ఆలోచించేటట్లయితే మామూలుగా ఎక్కడైనా మనం జరిగిపోతే వాళ్ళకు సమాధి కట్టి సమాధి మీద తులసి మొక్క పెడతారు. మనం ఇంట్లో కూడా తులసి కొమ్మ పెట్టుకుంటాం. సో తులసి మొక్క పెంచిందల్లా సమాధానాలా? ఆయన అడిగిన ప్రశ్నలు ఇవి, నా సొంతం కాదు. మనందరం ఆలోచించడానికి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. సో ఇవి ఏమీ కానప్పుడు, ఇవేవి మనందరం తెలిసినవి కాబట్టి ఇవేమీ నిజం కావు, మన దృష్టిలో అవి పాపం కావు, అవి విడిచిపెట్టాల్సినవి కాదు, త్యజించాల్సిన విషయాలు కాదు. అటువంటిప్పుడు కేవలం ఈ గరుడపురాణం పారాయణం చేయడంలోనూ ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవడంలో వచ్చే పాపం ఏమిటి? కాబట్టి కేవలం ఒక అపప్రద, అంటే ఒక భయం. ఎందుకని? ఇది నువ్వు చనిపోయిన తర్వాత పాపాలు చేస్తే నీకు వచ్చేటువంటి శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని నీకు ముందుగా తెలియపరుస్తుంది. ఇవాళ బతికుండగా నీకు తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అటువంటిప్పుడు నువ్వు జాగ్రత్త పడవచ్చు కదా. ఇప్పుడు వాతావరణ సూచన వాన వచ్చినట్టుగా ఉందని చెప్పారు, వెంటనే నువ్వేం చేస్తున్నావు? గొడుగు సంకరం పెట్టుకుని పెడుతున్నావు, వాన వచ్చిన తర్వాత వేసుకోవడానికి. అంత జాగ్రత్తగా మనం ప్రవర్తించేటప్పుడు మానవ జన్మకు వచ్చి సరైన మార్గంలో కనుక నీవు ప్రవర్తించకపోయేటట్లయితే చనిపోయిన తర్వాత ఇది జరుగుతుంది, ఈ ప్రమాదం ఉంది, ఈ విధంగా నీ సూక్ష్మ శరీరం బాధపడాల్సి వస్తుంది అని తెలియజెప్పేటువంటి ముందస్తు హెచ్చరికని ఎందుకు మనం పాటించకూడదు? పోనీ అది పాటిస్తే వచ్చే లాభం ఏమిటి అనేటట్లయితే బతుకుండగా ఈ జన్మలోనే నీవు మంచు కర్మను నిర్వహించి తద్వారా ఉత్తమ జన్మకి అర్హుడిదయ్యి ఆ పరిస్థితి నుంచి నెమ్మదిగా మోక్షము జన్మరాహిత్యానికి వెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ పారాయణం. అటువంటి గ్రంథం పట్ల విముఖత లేక భయము మానవులు పెట్టుకోవడం తప్పనే విషయాన్ని చాలా కూలంకషంగా వాళ్ళు పరిశోధన చేసి చెప్పడం జరిగింది. అర్థమైందండి. తర్వాత ప్రకాశకులు కూడా దాని విషయంగా ఈ విధంగానే చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ గరుడ పారాయణం చేయడం అనేది శ్రేయోదాయకం, అంటే చాలా శుభం చేసేది, శ్రేయస్సు మంచి చేసేది, సకల పుణ్య సందాయకం, అన్ని పుణ్యాలని నువ్వు పొందడానికి అవకాశం ఉన్నది అని చెప్పటానికి చేస్తున్నారు. అయితే ఇందులో నేను ఇందాక మనవి చేసినట్టుగా ప్రేతకల్పం అని ఒక 5 అధ్యాయాలు ఉన్నాయి ఉత్తర కాండంలో. అవి మాత్రం కేవలం ఇంట్లో ఎవరైనా జరిగిపోయినప్పుడు వాటిని పారాయణ చేయడం, తర్వాత దానిలో నిర్దేశించబడినట్టుగా అతని యొక్క వారసులు కర్మ చేయడం చేయాలి. ఎందుకు అంటే అతనికి 12 రోజుల పాటు ఈ భూతత్వంలోనే తిరుగుతూ ఉంటుంది ఆ ప్రేత సూక్ష్మ జీవి వాయు రూపంగా. అది తిరుగుతున్నప్పుడు దానికి ఆకలి దప్పులు ఉంటాయి. ఆ ఆకలి దప్పులు పుత్రుడు పిండాలు పెట్టడం ద్వారా తీర్చాలి. ఒక్కొక్క రోజు పెట్టినటువంటి ఆ ఆహారాన్ని సూక్ష్మ శరీరం ఒక అంగుష్ట ప్రమాణంగా తయారవుతుంది. బొటన వేలు యొక్క మొదటి కణుపు అంతకి తయారవుతుంది ఈ ఆహారం తిని. దాన్ని 13వ రోజు నుంచి యమభటులు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాడికి, చనిపోయిన వాడికి పుత్రుడు కర్మలు నిర్వహించి, ఉత్తర కర్మలు నిర్వహించి వాడికి పిండ ప్రదానాలు చేయడం అత్యంత అవసరం. ఇది ముందుగా చెప్పడం ఏ విధంగా తప్పు? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆనవాయితీ ఏమిటి? తీసుకువెళ్ళిపోయి కాష్టం చేసి వచ్చేస్తే తర్వాత ఆ దిక్కుకు పోయేవాడు ఎవడు లేడు. వాడు అక్కడ ఆహారం లేక అన్నమో రామచంద్రాన్ని తిరుగుతూ ఉంటాడు. ఆ ఆకలి పాత తట్టుకోలేక మనల్ని తెప్పిస్తాడు. ఆకలి, తర్వాత నీరు, దాహం. అందుకోసమని
పితృకర్మలు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ 10 రోజులు, మొదటి 10 రోజులు వాడి శరీరం పూర్తిగా ధారణ జరిగే వరకు ఈ 10 రోజుల పాటు రోజు ఈ శరీరాన్ని దహనం చేయడం వల్ల కలిగినటువంటి తాపం, అంటే మంట, ఒళ్ళు కాల్చి ఎంత మంటలు ఉంటాయి, ఆ సూక్ష్మ శరీరానికి ఆ బాధ ఉంటుంది. అది పోవడం కోసం ఒక శ్మశానంలో తీసుకున్నటువంటి ముందు ఒక రాయిని తీసుకుని దానిలోకి ఈ జీవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి ఆ జీవుడు ఆ స్నానం చేస్తున్నట్టుగా రోజు ప్రేత దహన తపన నివృత్యర్థం, తాపపీడ నివృత్యర్థం, అంటే వాడు పడేటువంటి ఆ మంటలు ఉపశమనం కోసం నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి స్నానం చేయిస్తారు. ఆ విధంగా ప్రేతాత్మకి శాంతి కలుగుతుంది. రెండోది, ఖచ్చితంగా ఆ బొందరగడ్డ దగ్గర దహనం చేసిన చోట వెళ్ళి మనం ఇంత అన్నం, అది కూడా మళ్ళీ అన్నీ ఉండాలి అందులో. చూడండి, అన్నము, పెసరపప్పు, తర్వాత బెల్లం, తీపి, పెరుగు అవన్నీ వేసి ఆహారం పెట్టి వస్తాం. పక్కన నీళ్లు పెట్టాలి, నెయ్యి వేస్తాం కొద్దిగా. సో మామూలుగా మనిషికి బతుకున్నప్పుడు మనం ఎలా భోజనం పెడతామో అటువంటి రకరకాలుగా భోజనం వాడికి పెట్టాలి. ఎందుకని, వాడికి లోపల పంచభూతాత్మ నిర్మాణమైనటువంటిది సూక్ష్మ శరీరం. సో ఇవన్నీ పాటించాల్సిన ఆవశ్యకత దానిలో చెప్పబడుతోంది. ఇది ఏ విధంగా తప్పు? తెలుసుకున్నా గ్రంథం చూసుకోకుండా మనం పాటించట్లేదు, లేదా పంతులు గారిని పెట్టుకుంటే పంతులు గారు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళేం తప్పు చెప్పరు. చెప్పింది కరెక్ట్గా ఆచరించి మనం చేసినట్లయితే మనకి ఇంతకాలం ఈ జన్మనిచ్చి, ఆలోచించండి, మన ఈ జన్మకు కారకుడు ఎవడు? తండ్రి. తర్వాత వాడి ఆస్తుపాస్తులు ఇస్తున్నాడు మనకి. తను ఎంతో కష్టపడి మనం పెంచి పెద్దవాడిని చేస్తున్నాడు. అటువంటి మహానుభావులు జరిగిపోయినప్పుడు వారి పట్ల కృతజ్ఞతగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. తర్వాత ఒకవేళ ఏ మానవుడైనా ఈ జన్మలో ఉండగా వాటిని పాటించక ధర్మ మార్గంలో పోకుండా ఇష్టం వచ్చినట్టు పాపాలు కనుక చేసుకుంటూ వెళితే వాడు ఎటువంటి శిక్షలు పొందుతాడనేటువంటి దాన్ని ముందుగా తెలియపరిచేటువంటి ఈ పురాణం హెచ్చరిక, కాషన్. కాబట్టి ఇది ముందు నువ్వు చదువుకున్నావు అనుకో, నువ్వు అటువంటి పని చేయకుండా ఉండొచ్చు కదా. ఈ చదువుకుపాటి చదువు, నేను చేసే పని చేశానంటే నువ్వు అనుభవించేది అనుభవిస్తావు. కావున నీకు ముందుగా హెచ్చరిక చేయబడుతోంది. నేను అయినా ఈ పురాణం చదవడం వల్ల ముందుగా నీకు హెచ్చరిక చేయబడుతోంది, ఇటువంటి పనులు నువ్వు చేయొద్దు, చేసేటట్లయితే ఇలాంటి కష్టాలు నువ్వు పడాల్సి వస్తుంది అనేటువంటి వివరాలని ఈ పురాణం మనకి చెప్తోంది. అందువలన అందరూ ప్రజలు ఘంటాపదంగా, నిరభ్యంతరంగా, ఏ విధమైన సంకోచము లేకుండా ఈ పురాణాన్ని పారాయణ చేయవచ్చు. వాటిని మన ఇంటిలో ఉంచుకోవచ్చు. మిగతా పురాణాలలాగా దీన్ని కూడా అత్యంత పవిత్రంగా భావించి పూజించవచ్చు. ఎందుకంటే దీంట్లోనే విష్ణుమూర్తి యొక్క ఆరాధన, తులసీదేవిని చేయవలసినటువంటి పూజా విధానం, ఇటువంటివన్నీ కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇది కేవలం అశౌచం అనగా మైల వచ్చినప్పుడు మాత్రమే దీన్ని చేయాలనేటువంటి రూల్ ఎక్కడా లేదు. కేవలం అది చివరిలో ఉంది జరిగిపోయిన తర్వాత. ఎందుకంటే ప్రతి మానవుడికి పుట్టిన తర్వాత షోడశ సంస్కారాలను చేసేయాలి, 16 సంస్కారాలు. సో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి 15 సంస్కారాలు ముందుగా జరిగిపోతాయి. 16వ సంస్కారం ఏదైతే ఉందో అది మరణించిన తర్వాత చేసేది. అందుకే దాన్ని ఉత్తరకర్మ అంటారు. దాని గురించి తెలియజెప్పేది ఉత్తరకాండంలో చెప్తున్నారు. మనిషి జరిగిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది, పుత్రుడు ఏం చేయాలని. అర్థమైందండి. కాబట్టి మిగతా భాగం అంతా కూడా నీకు హెచ్చరికలతోనే ఉంది. జాగ్రత్తగా ఉండు నాయన, ఉత్తమ జన్మకు వెళ్ళు, పాపం చెయ్యకు, పుణ్యం చెయ్యి. తర్వాత నీ పుట్టినటువంటి కులంలోనూ జాతిలోనూ ఉన్నటువంటి ధర్మం ఏదైందో దాన్ని పాటించు. తద్వారా నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇటువంటి జాగ్రత్తలన్నీ చెప్పినటువంటి ఈ మహాగ్రంథం. కాబట్టి దీన్ని మనం చదవడం అవసరం. తర్వాత ఇందాక చెప్పాను, పురాణాలన్నీ 3 రకాలుగా వర్గీకరించబడినాయి. అందులో ఈ గరుడ పురాణం సాత్వికమైనటువంటి దానిగా వర్గీకరించబడింది.
ఎందుకు అంటే మనకి దీంట్లో వస్తుంది తర్వాత. విష్ణుమూర్తి అసలు సృష్టి ఎలా జరిగిందో ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూసిన తర్వాత ఈ గరుడు ఎలా వచ్చాడు, గరుడు స్వామిని విష్ణుమూర్తి యొక్క వాహనంగా ఎలా మారాడు, మారిన తర్వాత ఆయన సేవలో ఉంటూ ఈ విషయాన్ని ఎందుకు ఆయన ప్రస్తావించాడు, ఏ పరిస్థితుల్లో విష్ణుమూర్తి వారికి ఈ జ్ఞానాన్ని కలిగించాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. పోతే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, పోనీ గరుడ పురాణం గురించి ఇతర పురాణాల్లో ఎక్కడైనా ప్రస్తావన లేదా అనుకుంటే చాలా పురాణాల్లో దీని గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. ఏ విధంగా అంటే అగ్ని పురాణం, నారద పురాణం, మత్స్య పురాణం, తర్వాత వీటన్నిటిలో దీని ప్రస్తావన ఉంది. ఇంకొక విధంగా ఆలోచిస్తే భాగవతంలోనూ దేవి భాగవతంలో కూడా దీని ప్రస్తావన ఉంది, గరుడ పురాణం ప్రస్తావన. ఏ విధంగా ఉంది అంటే పాపాలు చేస్తే జీవుడు ఏమేమి పొందుతాడనేది చెప్పి వదిలేశారు అంతే. దాన్ని సోదాహరణంగా ఉదాహరణతో సహా మనకు ఎక్స్ప్లెయిన్ చేయలే. ఎందుకని అక్కడ ఉన్న పని వేరు, అమ్మవారిని పూజ చేయడం లేకపోతే అయ్యవారిని పూజ చేయడం. కాబట్టి ఆ పూజను సరిగా నిర్వహించకపోతే ఇలాంటి కష్టాలకు పడతామని అక్కడ హెచ్చరించి వదిలేయడం జరిగింది. కానీ ఆ హెచ్చరికని విపులంగా ఈ పురాణంలో చెప్పడం జరిగింది. తేడా అర్థమైంది కదా. కాబట్టి ఈ పురాణం ఎక్కడా లేదు, దీనికి ప్రాముఖ్యత లేదు, కొత్తగా ఎవరో తీసుకొచ్చి పెట్టారని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా దీని గురించినటువంటి ఉదాహరణ ప్రస్తావన అన్ని మిగతా పురాణాల్లో కూడా ఉన్నది. కాబట్టి మనం భాగవతాన్ని, దేవీ భాగవతాన్ని మనం అంగీకరించి పురాణ గ్రంథాలుగా మనం పారాయణ చేసుకుంటున్నప్పుడు వాటిలో ప్రస్తావించబడినటువంటి ఈ గరుడ పురాణం కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది. ఆ విధంగా మనమందరం కూడా నిబ్బరంగా ధైర్యంగా ఈ గరుడ పురాణం పారాయణం గురించి మనం అవగాహన చెప్పుకోవచ్చు. ఓకే, ఇక దీనిలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే జీవుడు అంటే ఏమిటి, జీవం అంటే ఏమిటి, తర్వాత మరణం అంటే ఏమిటి, తర్వాత మరణాంతర జీవం వాయు శరీరంగా రూపాంతరం చెందడం. నేను ఇందాక మనవి చేశాను కదా, మొట్టమొదటి జరిగిపోగానే జరిగిపోగానే 2 ముహూర్తాల కాలంలో ఇతను యమలోకం తీసుకెళ్ళబడతాడు. 2 ముహూర్తాల కాలం అంటే ఒక ముహూర్తం అంటే దాదాపుగా 45 నిమిషాలు, ఏమన్నా అంతే కదండి. ముహూర్తం అంటే 45 నిమిషాలు సుమారుగా. సో 2 ముహూర్తాల కాలంలో ఇతన్ని ముందు యమలోకానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ యముల వారి ముందు ఇతన్ని అటెండెన్స్ పెడతారు, హాజరు పెడతారు. హాజరు పెట్టిన తర్వాత వీడి చరిత్ర అంతా చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ ఇతను వాయు రూపంలో ఉన్నాడు కదా, అక్కడి నుంచి స్థూల రూపంలోకి అంగుష్ట ప్రమాణంలోకి మారాలి. ఏ విధంగా అంటే 10 రోజులు పుత్రులు పెట్టినటువంటి ఆహారాన్ని తిని ఒక స్థూల రూపం ఏర్పడాలి వాడికి అంగుష్ట ప్రమాణంలో. దానికోసమని మళ్ళీ ఆకాశ మార్గంలో తీసుకొచ్చి 1 ముహూర్త కాలంలోనే కిందకి తీసుకొచ్చేస్తారు. ఇది చేయడంలో ఉన్నటువంటి ఒకానొక అంతరార్థం ఏమిటి అంటే, ఒక్కొక్కప్పుడు మన దగ్గర జరిగినట్టుగానే అక్కడ కూడా పొరపాటు జరగచ్చు. నేను చచ్చిపోయే టైం రాకపోయినా పొరపాటున నల్లగా పడుకున్నాడు కదా నన్ను పట్టుకెళ్ళిపోవచ్చు. అందుకు తీసుకెళ్ళి వీడు కరెక్ట్గా వీడు చావాల్సిన వాడు వీడేనా కాదా అక్కడ రికార్డ్స్తో చెక్ చేస్తారు. చెక్ చేసి అప్పుడు వెనక్కి పంపిస్తారు. ఒకవేళ అలా కాకుండా వాడికి ఆయుర్దాయం అవల, పొరపాటున మిస్క్లాసిఫికేషన్ జరిగింది, నా బదులు ఇంకోటి తీసుకెళ్ళిపోయారు, వాడికి ఆయుర్దాయం ఉంది, అక్కడికి వెళ్ళాక తెలిసింది, వెంటనే ఏం చేస్తారు, ఒక టైంలో ఒక ముహూర్తం టైంలో వెనక్కి కిందకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేటప్పటికి వీడు మళ్ళీ కథలకు వస్తుంది, వీడికి శవం కదులుతుంది, అమ్మ వీడు బతికాడు. సరే దెయ్యం అయ్యాడనుకో పారిపోతారు, ఇదంతా వేరే సంగతి. కానీ వాడు మళ్ళీ బతికి వస్తాడు. సో ఇటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడానికి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తారు, ఇక్కడ వదిలేస్తారు. ఇక్కడ వదిలినప్పుడు వీడేం చేస్తాడయ్యా అంటే 12 రోజుల పాటు ఆ వాయు శరీరంతో మన భూమికి 12 అడుగుల ఎత్తున తిరుగుతూ ఉంటాడు. 6 నుంచి 9 అడుగుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. ఎవరెవరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు, ఎవరెవరు వాడి ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరెవరు
నిజంగా ఏడుస్తున్నారు, ఇటువంటి విషయాలు అన్నీ వాడికి తెలుస్తాయి. ఎందుకంటే సూక్ష్మరూపం కదా, అన్నీ తెలుస్తాయి, నీ మనసులో ఆలోచనలు కూడా తెలుస్తాయి. పోయాడు కొడుకు దరిద్రం అదేంది అనుకునేటువంటి పరిస్థితి ఉన్నవి కూడా వాడికి తెలుస్తాయి. అమ్మ వీడు నేను నిజంగా చాలా శిష్యుడు అనుకున్నానే, వీడు నిజంగా ఇట్లా అనుకుంటున్నాడా నన్ను, ఆరి దొంగ వెధవా అని అప్పుడు నేను బాధపడడం జరుగుతుంది. అర్థమైందా? కానీ మాట్లాడటానికి లేదు, నోరు లేదు కదా, అందువల్ల మాట్లాడేది లేదు, నీకు వినపడేది లేదు. సో ఈ విధమైనటువంటి బాధల్లో వాటిల్లో తిరుగుతుంటాడు. తర్వాత నిజంగా ఏడ్చేటువంటి బంధువులు బాధకి వీడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఎందుకని శరీరం లేకుండా పోయిందే వాళ్ళని కావలించుకుని ఏడుద్దామంటే ఇటువంటి బాధలన్నీ అనుభవిస్తుంటాడు. అయితే వాడికి ఆహారంగా ఈ 10 రోజులు పుత్రులు లేక కర్మ చేసిన వాళ్ళు కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి ఆహారం ఆ నీళ్లతో శరీరాన్ని అంగుష్ట ప్రమాణంలోకి 10వ రోజుకి చేర్చుకుంటాడు. 11, 12 రోజుల్లో చేసేటువంటి క్రియల ద్వారా అతను శక్తివంతం అయిన తర్వాత పెద్దల్లో కలపడం జరిపిన తర్వాత 13వ రోజు నుంచి అతను యమభటులతో తన ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. సో అది ఎట్లా పెడుతుంది అనేది అవన్నీ తర్వాత చూద్దాం మనం. ఓకే, సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనకి విశేషం ఇందులో మనం ఇంట్రడక్షన్ లేక ఇదిగా చూడాలనుకునేటట్లయితే ఈ ఉపోద్ఘాతం మనం తెలుసుకోవాలనుకునేటైతే మామూలుగా అంటే సైంటిఫిక్గా మాట్లాడేదైతే ఇప్పుడు 28వ మహాయుగం నడుస్తోంది. అంటే చెప్తా ఒక్క నిమిషం అడగండి. త్రేతాయుగం తర్వాత ఈ 4 యుగాలు ఉన్నాయి కదా, వాటి యొక్క మొత్తం లెంగ్త్ ఎంత అంటే 43,12,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు ఏవి? కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. కలియుగం అన్నిటికన్నా తక్కువది. ఇది 4,32,000 సంవత్సరాలు మాత్రమే. సో ఈ విధంగా ఇప్పటికీ 27 మహాయుగాలు అయిపోయి ఇవన్నీ కలిపితే అయ్యేది 43,12,000 సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగం అంటారు. సో ఇటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మగారికి ఒక పగలు గడిచినట్టు. ఓకే, తర్వాత మళ్ళీ ఈ 43,12,000 సంవత్సరాలు ఇంటూ 1000 మహాయుగాలు నడిస్తే ఆయనకి రాత్రి. సో మనం రాత్రి అవగానే పడుకున్నట్టుగా బ్రహ్మగారు అప్పుడు నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు మహాప్రళయం వస్తుంది. అంటే మొత్తం సృష్టి అంతా కూడా జలమయం అయిపోతుంది, ఏమీ ఉండవు. ఈ మన జీవరాశులన్నీ కూడా, మన జీవులన్నీ కూడా బీజ రూపంలోకి వెళ్ళిపోయి పరమాత్మను అంటుకుపోయి ఉంటాయి. ఆయన కూడా ఒక కల్పాంతరం ఆయన కూడా నిద్రిస్తాడు. నిద్రించి మళ్ళీ లేచిన తర్వాత అరే ఇవన్నీ అతుక్కుపోయి ఉన్నాయే, ఎవరి పనాలు చేసుకోవాలి అని చెప్పేసి చల్ బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు బ్రహ్మని ముందు ఏం చేస్తారంటే ఆయన ఈ మొత్తం జలాన్ని అంతటిని కూడా తన యొక్క బాహువులు పెద్దగా చేసేసి 2 వైపులా ఇట్లా కొడతాడు. ఆడించేటప్పటికి పెద్ద బుడగలు ఏర్పడతాయి, నీటి బుడగలు. ఆ నీటి బుడగలు ఒకటి భూమి, ఒకటి ఆకాశం. ఆ భూమి మీద అన్ని కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఏర్పడతాయి. అప్పుడు ఈ బీజావస్థలో ఉన్నటువంటి జీవరాశి అంతా దాని మీదకి వస్తుంది. ఎవరెవరు ఇంతకుముందు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో వచ్చి మళ్ళీ అక్కడ దిగిపోతారు. స్థూల రూపం వచ్చేస్తుంది, అక్కడికి బీజ రూపంలో స్థూల రూపంలోకి వచ్చేస్తారు. సో మళ్ళీ సృష్టి మామూలుగా నడుస్తూ ఉంటుంది. సో ఇట్లా వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఈ సృష్టి రాకముందుగా మళ్ళీ ఇది రావడానికి కోసం అని చెప్పేసి ఆయన సంకల్ప బలంతో నాభిలోంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు. అతనికి సృష్టి చేయమని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు. ఇచ్చి
నేను తేజో రూపంలో అన్ని ప్రాణుల్లోనూ ఉంటాను. భగవద్గీతకు వెళ్ళండి మీరందరూ. అర్థమైందా? అందరిలోనూ అన్ని ప్రాణుల్లోనూ నేను ఉంటాను. సృష్టి నువ్వు చెయ్యి, స్థితి నాది, అంటే అందరి ప్రాణుల్లో ఉండి నేను కాపాడుతూ ఉంటాను. తర్వాత ఈ జలాన్ని మొత్తం లయింపచేసి భూమి పైకి వచ్చేటట్టుగా చేసే పని పరమేశ్వరుడు చేస్తాడు. అందుకని ఆయన్ని లయకారకుడిగా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చేస్తారని చెప్పి ఆయన మొత్తం మీదగా బ్రహ్మగారు నిద్రించే రోజు ఎన్ని సంవత్సరాలకు వస్తుందంటే 862,40,00,000 సంవత్సరాలకి బ్రహ్మగారికి ఒక రోజు అవుతుంది. భగవద్గీతలో చూసాం మనం, ఈ లెక్కంతా వచ్చింది. సో అలా సమయంలో ఆయన నిద్రించినప్పుడు మరలా పునఃసృష్టి జరుగుతుంది. అప్పుడు బ్రహ్మగారు తండ్రి యొక్క నారాయణుడి యొక్క ఆదేశంతో ఆయన యొక్క పాలభాగం నుంచి సనకసనందనాథులు వస్తారు. తర్వాత ఇక్కడి నుంచి ప్రజాపతులు వస్తారు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ సనకసనందనాథులు వీళ్ళందరూ కూడా సృష్టి చేయడానికి విముఖులు. వాళ్ళు మేము సంసారం చేయమంటారు, ఎల్లప్పుడూ మేము బ్రహ్మచారులుగానే ఉంటారు. అందుకోసమని విష్ణుమూర్తి యొక్క ఆదేశం సృష్టి జరగాలంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి తన హృదయస్థానం నుంచి వచ్చినటువంటి ఈ దక్ష ప్రజాపతుల్ని వీళ్ళందరినీ ఆ పనికి పెడతారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఆడవాళ్ళను కూడా ఆయన సృష్టించి ఇస్తే ఆ ఆడవాళ్ళ యొక్క సహాయంతో ఒక్కొక్కరు కొంతమంది ఆడవాళ్ళకి బహుభార్యాత్వం. సో ఆ విధంగా వాళ్ళు సృష్టి చేస్తూ ప్రపంచంలో జీవరాశిని సృష్టించడం జరుగుతోంది. ఈ విధంగా జరుగుతూ ఉండగా కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయన ఒక ప్రజాపతి. ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు. కానీ భర్త పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు, ఆయనకి సేవ చేయడంలో చాలా ముందుగా ఉండేటువంటి భార్యలు ఇద్దరు ఉన్నారు, వినత, కద్రువ. అయితే కద్రువ పెద్దది, వినత చిన్నది. ఈ వినత అన్న ఆమెకి సంతానం లేదు. అయితే ఆవిడ యొక్క మనసులో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో నాకు సంతానం కలగాలన్నటువంటి కోరిక ఉన్నది. సో భర్తతో ఆమె సంప్రదించినప్పుడు విష్ణుమూర్తిని తపస్సు చేయమని చెప్తాడు. కద్రువకి ఆల్రెడీ సంతానం పుడతారు. వాళ్ళంతా పాములు, బహుసంతానవతి. తర్వాత తన సవతి అయినటువంటి వినత యొక్క అభివృద్ధిని ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేదు. మాత్సర్యం కలిగినటువంటి వనిత. అయితే ఈ వినత విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం పొంది ఆయన దగ్గర నుంచి వరం పొంది నా అంశతో నీకు కొడుకు పుడతాడు అని చెప్పిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన తర్వాత చాలా కాలానికి కానీ ఆవిడకి 2 గుడ్లు పుట్టాయి, అండం 2 గుడ్లు పుట్టాయి. అయితే ఎన్ని వందల ఇది పక్కకు పెడదాం. ఇది పుట్టకముందే ఈవిడ గర్భవతిగా ఉండగానే ఒకరోజు వీళ్ళిద్దరూ సాయంత్రం సముద్ర తీరానికి వ్యాహ్యాడికి వెళ్తారు, షైర్. వెళ్ళినప్పుడు ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అది సంపూర్ణంగా తెల్లగా ఉంటుంది, అది ఇంకొక ఇది ఉండదు. అది అక్కడ తిరుగుతూ కనపడుతుంది. గుర్రం, ఉచ్చైశ్రవం ఏమిటంటే గుర్రం కనబడేటప్పటికీ వినత చూసి అబ్బా పరమేశ్వర సృష్టి అది పూర్తిగా తెల్లగా ఎంత గొప్పగా ఉంది అని చెప్పి అంటుంది. అసలే దీని కడుపులో మంటగా ఉంది ఈవిడ కద్రువుకి, దానికి కడుపు అయిందని. అందుకోసమని అంత బాగానే ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది అంటుంది. లేదా అక్క అలా కాదంటే నువ్వు సరిగా చూడలేదంటారు. ఈలోపు ఆ గుర్రం వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరు వాదులాడుకుంటారు. వాదులాడుకున్న తర్వాత అవకాశాన్ని దొరకపుచ్చుకుని
ఈ కద్రువ ఏం చేస్తుందంటే మళ్ళీ రేపు ఆ గుర్రం వస్తే చూద్దాం, దానికి ఒకవేళ తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి, అది నిజంగా తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తా అని అంటే ఆమె ఒక టెంపర్లోకి తీసుకొచ్చి పందెం పెడుతుంది అనమాట. సరేనంటుంది ఇప్పుడు. అన్న తర్వాత నిజానికి ఆ గుర్రానికి తోక తెల్లగానే ఉందన్న సంగతి కద్రువకు కూడా తెలుసు. అయినప్పటికీ తన పంతం నెగ్గించుకోవాలి. అందుకని తనకి అనేకంగా ఉన్నటువంటి పాముల దగ్గరికి వచ్చి ఆ రాత్రి వేళ పిల్లలు తన సంతానం పాము పిల్లలు వాటి దగ్గరికి వచ్చి, ఒరే ఇట్లా నేను పందెం కట్టి వచ్చాను, ఇప్పుడు ఆ పందెం నేను గెలవాలి, కాబట్టి మీరు రేపు సాయంత్రం ఆ తెల్లటి గుర్రం వచ్చేటప్పటికి దాని తోకకి చుట్టుకుని నల్లగా కనపడండి అని చెప్పి ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞాపించేటప్పటికి అందరూ ఒప్పుకోరు. అమ్మ అది అధర్మం, మేము చెయ్యము, నువ్వు ఇట్లాంటి కోరిక కోరడం అన్యాయం అని చెప్పి అనేటప్పటికీ మీరందరూ అగ్నిలో కాలి చచ్చిపోండి అని శాపం పెడుతుంది తల్లి. అయితే తక్షకుడు అటువంటి ఒక 2-3 పాములు మాత్రం నువ్వు చెప్పినట్టు చేస్తామని వెళ్ళి వాళ్ళు చుట్టుకుంటారు. చుట్టుకునేటప్పటికి మరో రోజు వెళ్ళి చూసేటప్పటికి తోకలు అలాగానే కనపడేది. అందువల్ల ఇప్పుడు నాకు బానిస అయ్యావని దాన్ని బానిసత్వానికి పెట్టుకుంటుంది. ఈవిడ అప్పటి కడుపుతో ఉంది. తర్వాత కొన్నాళ్ళకి 2 గుడ్లు పెట్టింది, అండాలు. దాస్యం చేస్తోంది, చెప్పిన పని చేయాలి, చేస్తూ బతుకుతోంది. రాణి అయినప్పటికీ తను సేవ చేస్తోంది. ఈ దుఃఖం నుంచి ఉపశమనం కోసం ఏడుస్తూ కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఒక గుడ్డుని చితక్కొడుతుంది, పగలగొడుతుంది. ఎగనాటికి పగలట్లేదు అది. అసలు అందులో ఉన్నదా ప్రాణం లేదా, ఏం తయారవుతోంది, ఏ విధమైనటువంటి వాళ్ళు పుడుతున్నారు అనేటువంటి ఆరాటంలో బయట ఆవిడ బాధ తట్టుకోలేక ఒక గుడ్డును పగలగొడుతుంది. పగలగొట్టేటప్పటికి అందులో సగం కాళ్ళు చేతులు ఏర్పడినటువంటి వాడి పేరు ఏదో ఉంది, అనూరుడు. అనూరుడు అనేటువంటి వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి తల్లికి శాపం పెడతాడు. నువ్వు నేను పూర్తిగా తయారై అత్యంత బలవంతుడిగా వచ్చి నీ దాస్యాన్ని దీన్ని అన్నింటినీ వెడగొట్టేవాడిని నేను, అటువంటిది నువ్వు తొందరపడి ఆడబుద్ధి ఉపయోగించి నన్ను పాడు చేశావు, ఇప్పుడు నేను నీ దగ్గర ఉండనిక అని చెప్పి అతను సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. అనూరుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ 2వ అండాన్ని ఇక ముట్టుకోకుండా బుద్ధి వచ్చింది కదా, ఆ అండాన్ని అలా అట్టే పెట్టింది. ఒక 1000 సంవత్సరాలు అయిన తర్వాత అందులోంచి గుడ్లు పగలు కొట్టుకుని గరుక్మంతుడు పుట్టాడు. సో గరుక్మంతుడు పుట్టాడు, గరుక్మంతుడు కూడా బానిస అయిపోయాడు. అప్పుడు తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమిటి నా తల్లికి దాస్యం, అబద్ధపు పందెం పెట్టి మా అమ్మని దాస్యం చేశారు, ఇప్పుడు నేను కూడా చేయాల్సి వస్తుంది ఆమె సంతానంగా, కాబట్టి దీని పరిష్కారం ఏంటి తండ్రి, నాకు ఏదైనా చెప్పమని అడుగుతాడు. అడిగితే తండ్రి చెప్తాడు, నీకు ఇంద్రుడు సహాయం చేస్తాడు, వెళ్ళి ఇంద్రుడితో ఆయన దగ్గర సహాయం కావడానికి ఏం కావాలో ప్రయత్నం చేయి, నీ బలం ఆయనకి నిరూపణ చేసి ఆయనతో మైత్రి చేసుకుని ఉపాయం ఆయన చెప్తాడు, వెళ్ళమంటాడు. సరే వెళ్తాడు. వెళ్ళేప్పటికి దేవతల లోకంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే వీడు గెలుస్తాడు. గెలిచి అప్పుడు ఇంద్రుడికి చెప్తాడు తను వచ్చినటువంటి పని ఏమిటి అనేది. నేను ఇలా నా తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయడానికి వచ్చాను తప్ప నీతో యుద్ధం చేయడానికి కాదు. నాకు నా తండ్రి గారు నీ దగ్గర సహాయం పొందమని పంపారు, అందువల్ల నాకు దయచేసి ఏదో ఒక మార్గాంతరం చెప్పు అని చెప్తాడు. అయితే అంతకుముందే జరిగింది, నేను చెప్పడం మర్చిపోయాను. ఏమిటంటే ఈ కద్రువ దాస్యం విముక్తి జరగాలంటే మాకు అమృతం తెచ్చి పెడితే మీకు దాస్య విముక్తి చేస్తానని చెప్పింది. మరి అమృతం ఎవరి దగ్గర ఉంటుంది, దేవతలు ఇంద్రుడి దగ్గర ఉంటుంది. అందుకని ఇంద్రలోకానికి పెడతాడు. అక్కడ ఇంద్రుడిని ఒప్పిస్తే ఆయన అంటాడు, సరే ఒక చిన్న ఉపాయం చేద్దాం, ఆమె సంతానమైనటువంటి పాములకి ఈ అమృతం అందకూడదు, కానీ మీ అమ్మకి నీకు దాస్య విముక్తి జరగాలి, కాబట్టి నీకు అమృత భాండం ఇస్తున్నాను, తీసుకెళ్ళు. ఆవిడ చేతిలో పెట్టి
మా దాస్యం అయిపోయింది అని ఆవిడతో ఒక మాట అనిపించు, తర్వాత పని నేను చేస్తానంటాడు. సో ఆ విధంగా అనేటప్పటికీ ఈయన వెళ్ళి ఆవిడ చేతిలో పెట్టి, ఎస్ మీకు దాస్యం అయిపోయింది, ఇప్పుడు మీరు స్వతంత్రులు అని చెప్తుంది. చెప్పగానే మాయా రూపంలో వచ్చేసి ఇంద్రుడు లాక్కెళ్ళిపోతాడు అమృత భాండాన్ని. అమృత భాండాన్ని లాక్కెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు ఏం చేస్తుంది, ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళు బయటకు వచ్చేశారు. అయిపోయిన తర్వాత అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేశాను, నాకు దాస్య విముక్తి కలిగింది తండ్రి అని చెప్తాడు. అంటే నాయన నీవు కారణజన్ముడివి, విష్ణుమూర్తిని గురించినటువంటి తపస్సు చెయ్యి, విష్ణుమూర్తి సాక్షాత్కారం నీకు దొరుకుతుంది. దొరికిన తర్వాత విష్ణుమూర్తి నిన్ను ఏం చేయాలో నిర్ణయం చేస్తాడు. వెళ్ళి విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం పొందడానికి తీవ్రమైనటువంటి తపస్సు చేయమని చెప్పి ఆదేశిస్తాడు. అప్పుడు ఈ గరుత్మంతుడు కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల పాటు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి అప్పుడు తన తండ్రి చెప్పిన మాట చెప్తాడు. నిన్ను విష్ణుమూర్తే ఉపయోగించుకుంటాడు. ఎలా ఉపయోగించుకుంటాడో ఆయన చెప్తాడు. వెళ్ళు, నువ్వు నీ జీవితాన్ని ఆయన సేవకు అంకితం చేయి, వెళ్ళిపోమని చెప్తాడు. నా తండ్రి ఇచ్చినటువంటి సలహా ఇది, అందువల్ల నువ్వు నన్ను ఏం చేస్తావో ఇప్పుడు చెయ్యి, నీకోసం నేను తపస్సు చేశాను, నన్ను కరుణించి నువ్వు దర్శనం ఇచ్చావు, కాబట్టి నా సేవ ఏ విధంగా చేసుకుంటావు అంటే అప్పుడు నిన్ను నా వాహనంగా వాడుకుంటాను అని చెప్పి విష్ణుమూర్తి అతనికి అభయం ఇచ్చి ఆ తర్వాత నుంచి గరుత్మంతుడు గరుడుగా మారాడు. ఆయన సేవలో ఉండగా కొద్ది సంవత్సరాలకి విష్ణుమూర్తినే డైరెక్ట్గా అసలు ఈ జీవం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, మరణం తర్వాత జీవుడికి ఏం జరుగుతుంది, ఇటువంటి విపత్తులు రాకుండా ఉండాలంటే జీవుడు ఏం చేయాలి అనేటువంటి రకరకాలైనటువంటి ప్రశ్నలని విష్ణుమూర్తికి వేశాడు డైరెక్ట్గా. సో నాయన, నువ్వు మహిమాన్వితుడివి, కారణజన్ముడివి, నువ్వు అడిగావు కాబట్టి నీకు ఈ రహస్యాలు, అత్యంత రహస్యం ఇది, అటువంటిది నీకు విశదపరుస్తానని విష్ణుమూర్తి ఈ గరుడ పురాణం గురించినటువంటి వివరాలు గరుత్మంతుడికి చెప్పాడు. ఆ విధంగా ఈ గరుడ పురాణం ఆవిర్భావం జరగడానికి అవకాశం ఏర్పడింది. అయితే తరువాతి కాలంలో ఇందాక చెప్పినట్టుగా సూత మహాముని, వ్యాసుడి యొక్క కుమారుడైనటువంటి సూత మహాముని ఈ గరుడ పురాణం గురించినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి సౌనకాది మనులందరికీ కూడా విశదం చేయడం జరుగుతుంది. ఎందుకనంటే అసలు పురాణము అంటే అర్థం ఏమిటంటే ఎల్లప్పుడూ చదివినప్పుడల్లా అది నిత్యనూతనంగా కనపడేది. అటువంటి శక్తి కలిగింది పురాణం. ఎందుకంటే మహిమాన్వితమైనటువంటి వ్యాసుడు మాకు భగవానుడితో రాయించబడింది కాబట్టి వాళ్ళంతా కూడా కలిసి ఈ సూత మహాముని వచ్చినప్పుడు అడుగుతారు, మాకు ఎల్లప్పుడూ నీ అంత బాగా కథా చెప్పడం అనేది, బోధ చేయడం అనేది ఎవరికి రాదు, నీ దగ్గర గొప్ప కళ ఉన్నది, అది చాతుర్యం. కాబట్టి ప్రతిసారి అన్ని పురాణాలు చెప్పేశావు, 17 పురాణాలు అయిపోయినాయి. ఇప్పుడు అసలు మానవులకు అత్యంత అవసరమైంది ఈ జీవత్వానికి వచ్చిన వాడు ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఇటువంటి వాటి పట్ల కొద్దిగా మాకు కూడా అవగాహన కలిగేటట్టుగా చెప్పమని అడగటంతో అప్పుడు ఆ గరుడుడికి విష్ణుమూర్తి చెప్పిన పురాణాన్ని మళ్ళీ ఈయన సౌనకాది మనులకి చెప్పడం ద్వారా ఇది ప్రచారంలోకి వచ్చింది. సో దానిలో ఇంకా అంతరార్థాలు ఏమున్నాయనే విషయాన్ని మనం మొదటి అధ్యాయాన్ని రేపు మనం చూద్దాం. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. సో ఈరోజు నుంచి ఆశ్రమంలో గరుడ పురాణం ప్రవచనము, దాని యొక్క అంతరార్థం తెలుసుకోవడానికి ఆశ్రమ సభ్యులతో పాటు జనబాహుళ్యానికి కూడా ఈ గరుడ పురాణం యొక్క విశిష్టత, ఆవశ్యకత తెలియపరచడానికి ఈ చిన్న ప్రయత్నం గోకులాశ్రమం ద్వారా జరుగుతోంది. ఈ గరుడ పురాణం గురించినటువంటి 2 రకాలైనటువంటి భయాలు సామాన్య మానవుల మనస్సుల్లో మెదులుతున్నాయి. ఒకటి, ఇటువంటి
ఉత్తర కర్మలకు సంబంధించినటువంటి ఎవరో చనిపోయిన తర్వాత చేసేటువంటి విషయాల గురించి చెప్పేటువంటి పురాణం ఇళ్లలో ఉంచుకోవచ్చునా ఉంచుకోకూడదా అనేది ఒకటి. తర్వాత దీన్ని మిగతా 17 పురాణాలలాగా ఇంట్లో ఉంచుకొని పారాయణ చేయవచ్చునా చేయకూడదా అనేటువంటి 2 అపప్రథలు లేక అవిశ్వాసాలు జనబాహుళ్యంలో ఉండడం వలన దీన్ని ఈ గ్రంథాన్ని పురాణాన్ని ప్రజలు దూరంగా పెట్టడం జరుగుతోంది. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం మనం ఆలోచించేటట్లయితే భగవద్గీతను కూడా కేవలం ఎవరో జరిగిపోయినప్పుడు మాత్రమే వినిపిస్తున్నాం తప్ప అది రోజూ పారాయణ చేయాల్సినటువంటి ఉత్కృష్టమైనటువంటి మహద్గ్రంథంగా మన దృష్టిలోంచి జారిపోయింది. అంతకన్నా హీనమైన స్థితికి చేరుకుంది ఈ గరుడ పురాణం. ఎందుకనంటే మానవుడు జన్మించిన తర్వాత సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోయేటట్లయితే మరణించిన తర్వాత ఏ విధమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అనేటువంటి విషయాలని తెలియపరిచేటువంటి ఈ గ్రంథం గురించి ఒక భయం. ఎందుకంటే మనకెప్పుడూ కూడా సంతోషకరమైన వార్త వినడానికి సిద్ధపడతాం తప్ప దుఃఖకరమైన వార్త వినడానికి మనం సిద్ధపడం. అమ్మో అది ఎందుకని చెప్పేసి. తర్వాత ముందు కాలంలో ఉన్నటువంటి ఆనవాయితీ ఏమిటంటే దీనిలో ఉన్నటువంటి ఉత్తరకాండ ప్రేత కల్పం అనేది ఏదైతుందో దాన్ని కర్మలు చేసే సమయంలో చదివి చేసే కర్తలకి వినిపించేవాళ్ళు. ఎందుకనంటే వాడు శ్రద్ధతో ఆ కర్మ చేస్తే కానీ చనిపోయినటువంటి జీవికి ఉత్తమ లోకాలు ప్రాప్తించవు. అందుకని వీడు శ్రద్ధగా చేయడానికి అప్పుడు చదివి వినిపించేవాళ్ళు. దానిలో ఉన్నటువంటి కర్మకాండ విశేషాలన్నీ దానిలో ఉన్నాయి. కాబట్టి కేవలం ఎవరన్నా ఇంట్లో జరిగిపోయినప్పుడు మాత్రమే దీన్ని పారాయణ చేయాలి అనేటువంటి ఒక అపనమ్మకం మనందరిలో ఏర్పడడం జరిగింది. దీని విషయంగా ఈ పుస్తకాన్ని ఇప్పుడు తయారు చేయించినటువంటి ముద్రించినటువంటి గొల్లపూడి వీరాస్వామి కంపెనీ వాళ్ళు ఈ విషయంగా ఆధ్యాత్మిక విషయంలో మహామహులైనటువంటి 3 పండితుల్ని, ముఖ్యంగా వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని, తర్వాత రాచకొండ శాస్త్రి గారిని, తర్వాత ఇంకొక ఆయన బందర్లో ఉన్నారు మచిలీపట్నం ఆయన భాగవతుల సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి 3 మహానుభావుల్ని వాళ్ళు సంప్రదించి ఇది నిరభ్యంతరంగా గృహాల్లో పెట్టుకొని దీన్ని పారాయణ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళ నుంచి ధృవీకరించుకున్న తరువాత పాత పుస్తకాల్లో లేని విధంగా కొత్తగా వీళ్ళు దీన్ని తయారు చేసి తర్వాత ఒక్కొక్క అధ్యాయానికి సంస్కృత శ్లోకాలు అన్నీ ఇస్తూ తెలుగు వ్యాఖ్యానం కూడా మనకిచ్చి ఆ విధంగా దీన్ని మొత్తం పుస్తకంగా రూపొందించడం జరిగింది. దాని వాళ్ళ ప్రస్తావన చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంగా సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిగిలినట్టు ఇది అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం. దీన్ని సాత్వికమైనటువంటి పురాణంగా వర్గీకరించబడడం జరిగింది. కావున ఈ పురాణాన్ని మిగతా 17 పురాణాలలాగానే ప్రతి భక్తుడు ఆధ్యాత్మికవేత్త తమ గృహాల్లో ఉంచుకోవచ్చు, పారాయణ కూడా చేయవచ్చు. ఈ విషయంలో ఎవరు ఏ విధమైనటువంటి అపోహలు అపనమ్మకాలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదనే విషయాన్ని దృఢపరుస్తూ దీనిలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.